ఆల్రైట్. సో, మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము? వాస్తవాలే మనకు మన ఆలోచనలే వాస్తవాలవుతాయని, అసలు మనం ఎదగాలి ఆధ్యాత్మికంగా గానీ, ప్రాపంచికంగా గానీ ఎదగాలి అనుకుంటే ఆహ్, ఎదగాలి అనుకుంటే మనం పోరాటం వల్ల కాదు గానీ, సంతోషం ద్వారా, ఉత్సాహము ద్వారా, అన్ని పాజిటివ్ లక్షణాల ద్వారా మాత్రమే మన ఆధ్యాత్మికంగా అయినా, ప్రాపంచికంగా అయినా ఎదగగలము. ఆ ఎదుగుదల కూడా ఎప్పుడో ఎన్నో జన్మలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది తక్షణమే మనము చేసుకుంటూ ఉండవచ్చు అన్న విషయాన్ని మనము కంప్లీట్‌గా చెప్పుకోవడం జరిగింది. అది తక్షణమే ఎలా జరుగుతుంది? మనశ్శాంతి. మన గొప్ప కేంద్రంలో ఉండాలి అంటే ముందు సెల్ఫ్ లవ్. మనల్ని మనం ఇష్టపడాలి. మనం ఎప్పుడు చూసినా కూడా మన సొసైటీ మనకి ఎలా ఎంకరేజ్ చేసింది? ఎదుటివాడి గురించి పాటుపడడం గురించే మన సొసైటీ ఎంకరేజ్ చేసింది. అది ఎందుకలా చేసింది? అది తప్పా, ఒప్పా అన్నది కాదు ఈరోజు డిబేట్. ఎందుకంటే ప్రాపంచికంగా ఫిజికల్ వరల్డ్ అంటే భౌతిక ప్రపంచం యొక్క దాని విధి ఏమిటి? సొసైటీస్‌ని డెవలప్ చేయడం. రైట్. సొసైటీస్‌ని బిల్డప్ చేయాలి. ఎన్నో విధాలుగా బిల్డప్ చేసుకుంటూ వచ్చింది. ఓకే. ఈ ప్రాసెస్‌లో ఎన్నో విధాలుగా మన దేశమే గాని, ప్రపంచమే గాని ఎన్నో లాభ నష్టాలు, కష్ట సుఖాలు ఎదుర్కొంటూ వచ్చింది. రాచరికారుల దగ్గర నుంచి, బ్రిటిష్ దగ్గర నుంచి ఇలా ప్రతి ఒక్కటి అది కష్టాలను ఎదుర్కొంటూ, వాటి నుండి జ్ఞానాన్ని తీసుకుంటూ, ఒకసారి పడిపోయినా మళ్ళీ నిలదొక్కుకుంటూ మీరు దేశం దగ్గర ఆలోచించండి. దేశాల వారి లేదా ప్రపంచం వారి ఒకసారి ఆలోచించండి. సేమ్ మన కుటుంబంలో మనం ఎలాగైతే పడుతూ, లేస్తూ ఉంటామో అది కూడా అంతే. ఒక్కొక్కసారి అప్పులకు గురైపోతూ ఉంటుంది. యుద్ధాల పాలవుతూ ఉంటుంది దేశము లేదా ప్రపంచము. వరల్డ్ వార్స్ వచ్చినాయి కదా మనకి. ప్రపంచ యుద్ధం 1, 2, 3 జరిగింది కదా! సేమ్ ఇంట్లో లాగే ఉంటుంది అక్కడ గూడా. ఇంక వేరే ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే, మనము మనది అనంగానే మనం ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాము. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగితే పోనీలే అనేటువంటిది విధంగా మనము తీసుకుంటూ ఉంటాము. బట్ ఇన్ రియాలిటీ మనకు జీవితంలో ఏమి జరుగుతుందో ప్రపంచంలో కూడా అవే జరుగుతాయి. అలా జరగడానికి గల కారణం ఏంటి? మనశ్శాంతి, అలాగే ప్రేమ ఇట్లాంటివన్నీ తగ్గిపోవడమే కారణము. సో, మన మన జీవితంలో కూడా అల్లకల్లోలం ఎందుకొస్తుంది? ప్రేమ తగ్గిపోవడం. అంటే మనం మాత్రమే ప్రేమనిచ్చే పరిస్థితిలో ఉంటే సరిపోదు. అట్నుంచి కూడా ప్రేమను తీసుకునే పరిస్థితిలో మనం పెట్టుకోవాలి. లేదా ఎదుటి వాళ్ళని అటువంటి వారిని మన చుట్టూ ఉంచుకోవాలి. మన చుట్టూ ఉన్న మనుషుల్ని బట్టి కూడా మన పరిస్థితులు మారుతూ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ కూలంకషంగా మాట్లాడుకున్నాం. రైట్? ఇప్పుడేంటంటే, ఆధ్యాత్మిక ఎదుగుదలకు రోజువారీ పనులను ముఖ్యమైన భాగంగా స్వీకరించాలి. మన ఆధ్యాత్మికంగా ఎదిగితేనే ప్రాపంచికంగా ఎదగగలము. దీనికి ఏం చేయాలంటే, రోజువారీ పనులనే మనము స్వీకరించాలి. మనం ప్రత్యేకంగా ఈవేళ మన ఆధ్యాత్మిక పనులు చేద్దాము అని చెప్పేసి ఇలా కంకణం కట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోలేం మనం. మనము రోజు చేసే పనుల్లోనే ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలను కూడా మనము దాంట్లో ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. అది ఇక్కడ చెబుతున్నారు. దానినే ముఖ్యమైన భాగంగా మనం స్వీకరించాలి. ప్రతిరోజు ఎక్కడికో వెళ్ళలేము కదా! ప్రతిరోజు ఆశ్రమానికి వెళ్ళలేము కదా! ఆధ్యాత్మిక సేవ చేయాలి, ఆధ్యాత్మిక సేవ చేయాలి అని ఆశ్రమానికెళ్ళినా మళ్ళా ఇవే మనుషులుంటారు. ఇవే పనులుంటాయి. ఇవే మనం చేస్తూ ఉండాలి. మహా అయితే మెడిటేషన్ చేపించడము. అది ఇంట్లో ఉంటే మెడిటేషన్ చేపించలేము. చేపించొచ్చు ఇంట్లో వాళ్ళకి. వాళ్ళందరూ వింటే. లేకపోతే మనకు మనం చేసుకోవాల్సుంటుంది. సో, ఎక్కడికెళ్ళినా కూడా మనం చేసే పని ఒకటే. సో, అందుచేత ఏం చెప్తున్నారంటే, మన ఎదుగుదలకు ఆధ్యాత్మికంగా గాని, ప్రాపంచికంగా గాని ముఖ్యంగా మనం స్వీకరించాల్సిందేంటంటే రోజువారీ పనులతోనే మొదలుపెట్టాలి. మీరు కట్టే పన్ను ద్వారా, మీ గురించి మీరు తీసుకునే జాగ్రత్తల ద్వారా, ఆత్మ సంతృప్తి ద్వారా, ఉండటము ద్వారా, ధ్యానము ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదలను నిర్దేశించుతారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇదే. మనం ఏ పని చేస్తుంటామో రోజు, వాటి ద్వారానే మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశము ఈజీగా ఉంటుంది. ప్రత్యేకంగా మన బస్సులు, ట్రైన్‌లు యేసుకొని ఎక్కడికో ఎళ్ళిపోయి, అక్కడ సడెన్‌గా వేరే పనులు చేసేసినంత మాత్రం చేత మన ఆధ్యాత్మిక ఎదగము. మనం ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతామంటే, మనం రోజువారీ చేసే పనుల నుండే మనం ఎదగాలి.
మీలో ఎక్కువ మందికి ఎదుగుదల అనేది జీవితాన్ని పూర్తిగా జీవించడం ద్వారా వస్తుంది గానీ, జీవితాన్ని నిరోధించడం ద్వారా గానీ, గుహల్లోకి వెళ్లి రోజంతా ధ్యానం చేయడం ద్వారా గానీ రాదు. ఇప్పుడు నేను చెప్పిందే వారి మాటలో చెప్తున్నారు. ప్రతి వ్యక్తి నుండి లేక ప్రతి సంఘటన నుండి లేక ప్రతి ఛాలెంజ్ నుండి మీరు నేర్చుకోవాలి అది. అంతే తప్ప ఎక్కడో గుహల్లోకెళ్ళి కూర్చుంటే మీరు నేర్చుకోలేరు. వర్తమానంలో ఎరుకతో ఉండి, మీ చుట్టూతా ఉన్నదాన్ని గ్రహించి నేర్చుకోవాలి. మన చుట్టూ ఏమేమి జరుగుతుందో మనం గ్రహిస్తూ నేర్చుకోవాలి అని చెప్పేసి చెబుతున్నారు. దీనివల్ల మీరు చేసే పనికి క్లారిటీ, సమతాస్థితి, కాంతి లభిస్తాయి. అది. మన చుట్టూ ఏం జరుగుతుందో దానిని మన అవగాహన చేసుకున్నప్పుడే మనకొక క్లారిటీ వస్తుంది. మనకొక సమతాస్థితి ఏర్పడుతుంది. మనకు దాని నుంచే కాంతి. కాంతి అంటే ఏంటి? విజ్డమ్, జ్ఞానం, నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అనే కాంతి మనకు అప్పుడు వస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుదల అంటే జీవితంలో అన్ని పనుల ద్వారా అంటే బంధాల నుండి నడత వరకు అన్నీ నేర్చుకోవటం మీరు చేసే అన్ని పనుల్లోకి ఆధ్యాత్మిక కాంతిని చేర్చినట్లయితే, ఎరుకను, ప్రేమను మీ పనులకు ఆపాదించినట్లయితే, ప్రతి అనుభవం కూడా మీ ఎదుగుదలకు ఒక అవకాశంగా మారుతుంది. అప్పుడు మీ యొక్క పూర్ణాత్మతో మమేకమై ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో, ఎరుకను, ప్రేమను మీ పనులకు ఆపాదించినట్లయితే ప్రతి అనుభవము కూడా ప్రతి అనుభవము కూడా ప్రతి అనుభవము కూడా ఆహ్, పూర్ణాత్మకు ప్రతి ఇక్కడ ఏంటి సరిగ్గా రాదు. ఓకే. ఓకే. మీరు ఆధ్యాత్మిక ఎదుగుదలకు అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో మాత్రమే అనుమతిస్తూ, అదే మార్గాన్ని అనుసరించినట్లయితే జీవితంలో అదొక భాగంగా మారిపోతుంది అనేసి చెబుతున్నారు. సో, వాళ్ళేం చెప్తున్నారంటే, ఏదో అంటే మీరు ప్రతిరోజు కూడా మనము జనరల్‌గా చేసే ఆహ్, పనుల్లోనే ప్రతి దాంట్లో కూడా ఒక క్లారిటీ, సమతా స్థితి లేదా ఒక కాంతి అనేది ఒక నాలెడ్జ్, విజ్డమ్‌ని తీసుకుంటూ అంటే మనం ఏంటి మాట్లాడతామంటే, ఇంకసలు మన ఆలోచన విధానమే మారిపోవాలి. ఇప్పుడు నేను ఇలా నేను కూర్చొని ఈ పని చేస్తున్నాను. దీని నుంచి నేను ఎంత మటికి నాలెడ్జ్‌ని, ఎంత మటికి విజ్డమ్‌ని తీసుకోవాలో తీసుకుంటూ పోవాలి నేను. తీసుకుంటూ పోవాలి. సో, అది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా ప్రత్యేకంగా ఈ సమయాన్ని నేను ఈ విధంగా వినియోగిస్తున్న ఈ సమయం నుంచి నేను ఎటువంటి నాలెడ్జ్, విజ్డమ్ తీసుకోకుండా దాన్ని అలా గాలికొదిలేసి, ఏదో ఎప్పుడో ఒక బస్సో, ట్రైనో యేసుకొని ఏదో ఆశ్రమానికెళ్ళిపోయి, అప్పుడే నేను అన్ని విజ్డమ్‌ని తీసుకుంటాను అంటే కాదు. అలా జరిగితే గనక టైం వేస్ట్ అవుతుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. సో, అందుకనేసి వాళ్ళేమంటున్నారంటే, మనం చేసే పనుల్లో నుంచే ఎప్పుడూ కూడా చాలా ఎంతూసియాస్టిక్‌గా, ఉత్సాహంగా ఉండాలి. ఈ పని నుంచి ఇప్పుడు నేనేం తీసుకోవాలి? ఒక వ్యక్తి కొత్తగా పరిచయం అయ్యారు. ఈ వ్యక్తి నుంచి నేనేం నేర్చుకుంటాను? అంతే తప్ప వాడిని ఎలా వాడుకుంటాను అనేటువంటి ప్రాపంచికపరమైన దృష్టితో ఉండకూడదు. ప్రాపంచికంగా ఎట్లాగుంటారు మనుషులు మెజారిటీ. ఆ విధంగా ఎంకరేజ్ చేసింది ఏమిటి? మన భౌతిక స్థాయి, ప్రాపంచిక స్థాయి ఆ విధంగా ఎంకరేజ్ చేసింది మనుషులకు. సో, అందువల్ల ఆ విధంగా జనాలు ఎంకరేజ్ అయ్యారు. కాబట్టి మనము ఆ విధంగా కాకుండా మరొక విధంగా ఉండాలనమాట. ఎట్లాగా ఎంకరేజ్ అయ్యారు? మా ఇంటికొస్తే మీరేం తీసుకొస్తారు? మీ ఇంటికి మేమొస్తే మీరేమిస్తారు? ఎప్పుడు చూసినా లావాదేవీలు ఇదే. ఇవ్వడం, పుచ్చుకోవడం, ఇవ్వడం, పుచ్చుకోవడం. ఏమిటి లాభం? వాడితో నేను మాట్లాడితే ఏమిటి లాభం? ఓకే. వాళ్ళు అభిమానంగా మాట్లాడుతున్నారు. ఏం చేసుకోవాలి అభిమానం బొంగు మనకొచ్చేదేంటి వీటి వల్ల? ఓహ్! బావున్నారా అంటే బావున్నారా? బావున్నారా అంటే ఇదేనా ఎప్పుడూను? అంటే మనుషులకు ఎదుటి వాళ్ళ అభిమానాన్నిస్తే దాన్ని దాన్ని అది అభిమానం అనేది ఎలా ఉంటుంది? కంటికి కనబడదు. ఒక వస్తు రూపంలో గాని, డబ్బు రూపంలో గాని ఉండదు. రైట్? సో,
అలాంటప్పుడు అటువంటి దానిని ఆకర్షించి దాన్ని ఆదరించే మనస్థితి ఈ ఆత్మకుండాలి. అది లేదు. ఎందుకు? ఆ ఆత్మకు ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేసింది. ప్రతి ఆత్మ చేస్తుంది చిన్నప్పుడు. అమ్మ కొట్టినా కూడా 4 పీకినా కూడా మళ్ళీ తిరిగి ఏడ్చుకుంటా అదే తల్లి దగ్గరికెళ్తారు. రివెంజ్ ఉండదు. పగ పెంచుకోరు. ఎందుకంటే అప్పటికి ఆ ఆత్మ అనేది ఎలాంటి పరిస్థితిలో ఉంటుందంటే ఎప్పుడు ప్రేమను ఇచ్చే పరిస్థితిలో ఉంటుంది. అవతల వాడు దాన్ని సరిగ్గా తీసుకోకపోయినా స్టిల్ ఇది ఇస్తూనే ఉంటుందన్నమాట. సో, అలా ఇస్తూ పొందుతూ నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. ఆ స్టేజ్ అలాంటిది. ఆ కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ స్టేజ్ పోతుంది. పోకూడదు. పోవాల్సిన అవసరం లేదు. పోతుంది అంటే ఆ పోయేలా చేస్తుంది మన చుట్టూ ఉన్న ప్రపంచం. ఆటోమేటిక్‌గా వాడు ఎప్పుడైతే ప్రాపంచికంగా ఆత్మ అంటే ఆ మనిషి ప్రాపంచికం దాంట్లోకి అడుగుపెట్టాడో, ఈ లోపల ఆధ్యాత్మికంగా వీడు నేర్చుకున్న ఈ ప్రేమ అనే విధానాన్ని కంప్లీట్‌గా కుంటుపడిపోతుంది. ఇక్కడి నుంచి స్వార్థము వాడెప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలి ఇలాంటి వాటిల్లో పడిపోతుంది. ఎందుకంటే సొసైటీ ఆ విధంగా బిల్టప్ అయింది. దాని పని అది చేసుకుంటుంది. కానీ మానవుడు అదే కరెక్టు లేకపోతే అదే నిజము అని వీడి నమ్మడం అది వీడి అవివేకం. అది వీడి మూర్ఖత్వం. సో, తనని తాను మర్చిపోయి ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, ఇంప్రెస్ చేసి తను తీసుకోవాల్సిన దాన్ని తీసుకోవడానికి ఎప్పుడు కూడా ఈ కాకా పట్టడానికి అలవాటు పడిపోతారు. కుటుంబ వ్యవస్థలో కూడా అంతే. ఎవడైనా 4 డబ్బులు ఎక్కువగా సంపాదిస్తున్నాడు అంటే, సో, వాడి చుట్టూ కూడా ఈగల్లా ముసురుతూ ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళయిపోయేంత వరకు. సో, అందులో ప్రేమనేది ఉండదు. కేవలం అవసరమే ఉంటుంది. సో, మన ప్రాపంచిక పరిస్థితి ఆ విధంగా మనుషుల యొక్క మనస్తత్వాలను డెవలప్ చేసింది. సో, అదే విధంగా మనం ఉంటే గనక, ఈ లోపల ఆధ్యాత్మ ఎదుగుదల కంప్లీట్‌గా కుంటుపడుతుంది. సో, అందువల్ల వీళ్ళేమంటున్నారంటే, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగితేనే నీకు ప్రాపంచికంగా ఎదుగుదల ఉంటుంది. కాబట్టి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆ ప్రేమ అనే దానిని చొప్పిస్తూ, ఆ కాంతి అనే దాన్ని తీసుకుంటూ ఉండాలి. సో, కాబట్టి నువ్వు ఏనాడో చిన్నప్పుడే వదిలేసిన ఆ ప్రేమ అనే మైండ్ సెట్‌ని మళ్ళీ తెచ్చుకోవాలి. అప్పుడు ఆధ్యాత్మికంగా ఎదగడం జరుగుతుంది. మనశ్శాంతి. మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా దాంట్లో క్లారిటీ, ఒక సమతా స్థితి, అలాగే ఒక కాంతి అనేది మనకి లభ్యమవుతుంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెబుతున్నారన్నమాట. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. మీరు రోజువారీ పనులు అంటే పాత్రలను ఇక్కడ ఉదాహరణలు ఏమేమి ఇచ్చారు? ఏమిటా రోజువారీ పనులు చేసుకోమని చెప్పేసి అంటున్నారు? ఏంటి ఆహ్, ఆహ్, స్ పాత్రను శుభ్రం చేయడం ఒకటి. వాహనాన్ని నడపటం లేక రోజు చేసే ఏ పనైనా సరే మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మంచి అవకాశం మీరు చేసే పని మీద పూర్తిగా కేంద్రీకరించగలుగుతున్నారా? అప్పుడు మీ ఆలోచనలు కొత్తగా ఉన్నతంగా ఉండి మీరు ఇంకా పాజిటివ్‌గా మిమ్మల్ని పై స్థితులకు తీసుకువెళ్ళేవిగా ఉంటున్నాయా? ఒకే సమయంలో ఒకే పని మీద కేంద్రీకరించగలుగుతున్నారా? మీ చుట్టూతో ఉన్నవారికి మీ ప్రేమను పంచగలుగుతున్నారా? మీరు చేసే ప్రతి పని అది ఎటువంటిదైనా సరే గొప్ప స్థితిలో ఎరుకతో ఆ పని చేసేటట్లుగా అవకాశం కలుగుతుంది. సో, చూసారా? పాత్రలు శుభ్రం చేయడం కూడా ప్రేమగా, ఆ పాత్రల యందు ప్రేమగా ఉండాలి. ఈ పాత్రలే కదా మళ్ళీ తిరిగి నేను వాడుతాను. 10 మందికి భోజనం పెట్టడానికి. అందులో ప్రేమ ఉండాలి. కేవలం కుకింగ్ టైమ్‌లోనే ఏదో వంట అవన్నీ చేసేసి దాంట్లో నేను ప్రేమను పెట్టాను. వీళ్ళందరూ శుభ్రంగా సుష్టిగా భోంచేయాలి. అమ్మ అని చెప్పి అలా అనుకోకుండా ఆ పాత్రని శుభ్రం చేసి, ఆ పాత్ర శుభ్రం చేయడంలో కూడా ఆ ప్రేమను అందులో నింపమని చెప్పడం జరుగుతోంది. అలాగే వాహనాన్ని నడుపుతూ ఉంటాం రోజు కూడా. సో, వాహనాన్ని నడుపుతూ ఉండేటప్పుడు ఆహ్, వాహనాన్ని నడిపేటప్పుడు కూడా మనం ప్రేమగా నడపాలి. కొంతమంది బండితో మాట్లాడతారు. మీకు తెలుసో లేదో? తెలుసా? బండితో మాట్లాడతారు కొంతమంది. ఆ బండిని ఎందుకంటే చాలామందికి కారు తీస్తేనే గాని వాళ్ళు బయటికెళ్ళి సంపాదించుకునే పరిస్థితిలో ఉండరు. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటాయి కంపెనీస్. ఎక్కడెక్కడో ఉంటాయి వాళ్ళు చేసే ఆహ్, వర్క్ ప్లేసులు. ఇంటి దగ్గర నుంచి కారు లేకుండా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా ప్లేసెస్‌లో ఉండదు.
రైట్? పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషను చాలా ప్లేసెస్‌లో ఉండదు. అటువంటప్పుడు కారు ముఖ్యం. ఆ కారు లేకపోతే ఒక ఇంచు కూడా బ్రతుకు కదలదు. అటువంటప్పుడు ఆ కారనేది ఏంటి? నీకు భోజనం పెడుతుంది. దాన్ని ఆ విధంగా చూడాలి. అదొకటే కాదు. నిన్ను సేఫ్‌గా తీసుకెళ్తుంది. నిన్ను సేఫ్‌గా తీసుకొస్తుంది. అంటే మనం అనుకోవచ్చా? మనం డ్రైవ్ చేసే దాన్ని బట్టే గదా ఉంటుంది. అది చేసేదేముంది బొంగులోది అని మనం అనుకోవచ్చు. కానీ ఇన్ రియాలిటీ అలా కాదు. మనం ఎంత స్టీరింగ్ నీ చేతిలోనే ఉన్నా, ఆ కారే గనక నీ మాట వినకపోతే ఎందుకంటే కారనేదేంటి మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. అది మన ఎనర్జీ. ఎందుకంటే, మన ఎనర్జీతో ముడిపడి ఉంటుంది మన వాహనం. అది టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, లారీ కావచ్చు, బస్సయినా కావచ్చు. బస్సు ఓనర్‌వైనా అది నీ పార్ట్ ఆఫ్ ఎనర్జీ. నీ ఎనర్జీ అంతవరకు విస్తరించింది. బస్సులు నడిపేంత వరకు నీ ఎనర్జీ విస్తరించింది. మన ఎనర్జీ యొక్క విస్తరణ బట్టే మనకి ధనం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మన విస్తరణ ఇలా తగ్గిపోయిందనుకోండి, మనుషులు కూడా వాళ్ళ సంపాదనలు అలా తగ్గిపోతాయి. నీ విస్తరణ బావుండాలి అంటే, నీ ప్రేమను కూడా అలాగే ఎక్స్‌పాండ్ చేస్తూ పోవాలి. మనం ఎంత రిస్ట్రిక్టెడ్‌గా ఉంటామో, ఎంత కుంచించుకుపోతాయో మన ఆలోచనలు, ప్రతిదానికి రీజనింగు, లాజిక్కు ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఏమైనా చెప్పారనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది మంచి విషయం అయినప్పుడు. అలా కాకుండా దానికి కూడా ఒక రీజనింగు, మన ఓన్ తెలివితేటలు పెట్టి, మనకి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానాన్ని పెట్టేసి, దాంట్లో మాటి మాటికి కూడా ఆహ్, ప్రతిదానికి ఒక పెడర్థాలు తీస్తూ, ఇది తప్పు, అది తప్పు అంటూ, ఎదుటి వారిని తప్పు పడుతూ ఉంటే, ఈ ఈ ఈ ఈ మన చుట్టూ కూడా మీడియా ఎప్పుడూ ఉంటుంది. మీడియా ఏంటి? నేచర్ ఉంటుంది. సో, నీ ఆలోచనే కరెక్టు అనుకోని నీకు అదే ఇస్తుందనమాట. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏదో చెప్తారు, ఇలా చేయండి, అలా చేయండి, మీకు ఇదిలాగా చాలా ఇంపార్టెంట్ అని. కానీ నీ బ్రెయిన్ మరోలా పనిచేస్తుంది. మరోలా పనిచేస్తే ఆ ఎదురువాడు చెప్తున్న దాన్ని తీసుకోదు. అరే! ఈ ఎదుటివాడు వాడు చెప్తున్నాడు, పాపం వీడు సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. అయినా సరే నేనున్నాను కదా! వాడికి ఆ లాభాన్ని చేకూర్చుదాం అనేసి నేచర్ అనదు. అది ప్రాబ్లమ్. నువ్వు ఏమనుకుంటున్నావో, నీకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో నువ్వు బిల్డప్ చేసుకుంటున్నావో, అదే నీకిస్తది తప్ప, అవతల వాడు నీకు చెవిలో జోరీగలాగా చెబుతున్నా, "అలా వద్దురా బాబు! దీనివల్ల నీకు నష్టమొస్తుంది. నేను చెప్తున్నట్టు చెయ్యు, నీకు లాభం వస్తుందని" చెప్తున్నా కూడా ఇది వింటుంది నేచరు. కానీ దానిని ఫాలో అవ్వదు. నీ బుర్రలో జరుగుతున్న ఆహ్, ఆ పనికిమాలిన ఆలోచన ఫాలో అవుతది. సో, అందుచేత మానవుడు నష్టపోతూ ఉంటాడు ఆలోచనల వల్ల. ఓకే. అది సంగతి. అందువల్ల మనం ఏం చేస్తూ ఉండాలంటే ఎప్పుడూ కూడా, ఎప్పుడూ కూడా ఈ ఈ మన ఆలోచనల్ని, మనం అనుకునే మాటల్ని, ఎదుటివారికి మనం చేసే విమర్శల్ని ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనము అండర్‌స్టాండ్ చేసుకుంటూ పోవాలి. అర్థమైందండి? సో, కాబట్టి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే ముందు మన ఆలోచనలని, మన మాటల్ని, మన ఎదుటి వాళ్ళనే గాని, ఎదుటి విషయాలను గాని అర్థం చేసుకునే విధానాలను గాని వీటన్నిటిని మార్చుకోవాల్సొస్తుంది. ఇవన్నీ ఎలా మార్చుకుంటాం మనం? అలా మన ఆధ్యాత్మిక ఎదగాలంటే ఇవన్నీ మార్చుకోవాల్సొస్తుంది. ఇలా మార్చుకోవాలంటే ఎక్కడో ఆశ్రమానికెళ్తే మారదు. మనం రోజువారీ చేసే పనుల్లో నుంచే మనం మార్చుకొని రావాలి. సో, అది ఇక్కడ వారు చెబుతున్నారనమాట. ఇక ఎన్‌లైటన్‌మెంట్ అవ్వడం అది. అదే ఎన్‌లైటన్‌మెంట్ అంటే. ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏంటి? ఏదో కాదు. మనం ఇప్పుడు నేను చెప్పానే, ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నానే, వీటిలో నుంచే మనకి ఎన్‌లైటన్‌మెంట్ రావాలి. కానీ ఎల్లప్పుడూ హృదయాన్ని తెరిచి ఉంచటం లేదు. ఎప్పుడు మనము. అలా ఎన్‌లైటన్‌మెంట్ ఇప్పుడు రోజువారీ మనం చేస్తున్న పనులలో నుంచే మనము ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి అంటున్నారు. కానీ మనం రోజువారీ పనులు అంటే మనం తెలుసుకుంటూ ఉండాలి అంటే మనం ఎలాగుండాలి? మన హృదయము ఓపెన్‌గా ఉండాలి. అంటే ఏంటి? మనము ఆహ్వానించాలి.
స్వీకరించాలి అంటే ఆహ్వానము అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో మనం ఆహ్వానిస్తూ ఉండాలి. ఈ ఆహ్వానించాలి అంటే ఏంటి? మనం ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. అంటే స్వీకరించడానికి రెడీగా ఉండాలి. ఆ స్వీకరించడానికే గనక మనం రెడీగా లేమనుకోండి, మనం చేయలేము. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే. అప్పుడే మనకి ఎన్‌లైటన్‌మెంట్. ఈ ఎన్‌లైటన్‌మెంట్ అనేది కూడా మనం ఇలా స్వీకరిస్తేనే ఎన్‌లైటన్‌మెంట్ జరుగుతుంది. అదొక సెపరేట్ సబ్జెక్ట్ కాదు ఎన్‌లైటన్‌మెంట్. మనం చేసే పనులకు నుంచి మనం జ్ఞానాన్ని తీసుకోవడానికి, మనం స్వీకరించడానికి మనం రెడీగా ఇలా ఉన్నప్పుడే, వాటి నుంచి జరిగే రిజల్ట్ ఏంటంటే ఎన్‌లైటన్‌మెంట్. ప్రత్యేకంగా ఇలా ఒక చెట్టు దగ్గర కూర్చోంగానే ఇలా ఎన్‌లైటన్‌మెంట్ జరగదు. మనం పని చెయ్యాలి, అమలు జరపాలి. అమలు జరిపిన దాంటిలో నుంచి వచ్చేదే మనకి ఎన్‌లైటన్‌మెంట్. అది. దానికి హృదయము, మైండ్ చాలా ఓపెన్ మైండెడ్‌గా మనం ఉంటూ ఉండాలి. ఈ మీ పూర్ణాత్మ యొక్క శక్తి ద్వారా మీ వ్యక్తిత్వం పెరుగుతూ ఉంటుంది. అది. సో, ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమవుతుంది? బ్రహ్మానంద స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే, ఇక మనకు ఎప్పుడూ కూడా ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఒక స్థితి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఒక స్థితి. మనం ఆ స్థితికి ఎప్పుడైతే మనం చేరుకున్నామో, ఎప్పుడు కూడా మనం ఒక బ్రహ్మానంద స్థితిలో ఉంటాం. కిందన ఏడుపులు, గొడవలు, గోల వీటికి మనం అటాచ్ కాము. రియాక్ట్ అంటే రెస్పాండ్ అవుతామేమో. ఎందుకంటే మనుషుల మధ్య బ్రతకాలి కదా! చచ్చేంత వరకు. మనుషుల మధ్య బ్రతుకుతాము కాబట్టి మనం రెస్పాండ్ అవుతాము. కానీ అటాచ్ కాము. ఎప్పుడు? నీ యొక్క స్టేట్ నీ యొక్క మైండ్ యొక్క స్టేట్ మారిపోయినప్పుడు. ఆ మైండ్ యొక్క స్టేట్ ఎప్పుడు మారిపోతుంది? నువ్వు బ్రహ్మానంద స్థితికెళ్ళిపోయినప్పుడు. బ్రహ్మానంద స్థితి అనేది నీకెక్కడ దొరుకుతుంది? ఎన్‌లైటన్‌మెంట్‌లో దొరుకుతుంది. నీకు ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఎలా వస్తుంది? నువ్వు రోజువారీ పనుల నుంచే నువ్వు ఆ స్థితిని సాధించుకోవాలి. అప్పుడు ఇవన్నీ జరుగుతుంది. మరి ఎప్పుడైతే నువ్వు అదే స్థితిలో ఎప్పుడు ఉన్నావో, ఆటోమేటిక్‌గా నువ్వు పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యే ఉంటావు. దట్స్ ఇట్. సో, కష్టతరమైన క్షణాలు ఎలా గడిచినవో గమనించండి. మీరు ఎదిగే కొద్దీ మీరు ఈ స్థితుల నుండి బయటపడగలుగుతున్నారు. అప్పుడు మీకు కలిగే భావావేశాలు ఎక్కువ క్లారిటీని, ధ్యేయాన్ని, డైరెక్షన్‌ని కలిగి ఉంటాయి. చూసారా ఏమంటున్నారో? మనం ఎదిగే కొద్దీ స్థితుల నుండి మనం ఎదిగే కొద్దీ మనం కష్టమైన స్థితుల నుంచి బయటపడుతూ ఉంటాం. అది ఇక్కడ చెప్తున్నాడు. బ్రహ్మానంద స్థితికి మనం చేరుకుంటూ ఉన్నాము అంటే, ఇక్కడ కష్టమైన స్థితుల్లో నుంచి మనం బయటపడుతూ ఉంటామనమాట. అలాగే భావావేశాల నుంచి కూడా మనకి ఎక్కువ క్లారిటీ లభిస్తుంది. అలాగే ధ్యేయము, డైరెక్షన్ కూడా మనం కలిగి ఉంటాము. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడమే కాకుండా ఇతరులకు కూడా మేలు చేయడం అనేది జరుగుతుంది. అది. ఇంకా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన వరకే ఉండం గదా! ఇతరులకు కూడా మనము హెల్ప్ చేస్తాం. అది. మొదట్లో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళుతున్నట్లు కొద్దిపాటి సాక్ష్యం మాత్రమే లభ్యమవ్వచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ ఉన్నతమైన చైతన్య స్థితిలోకి వెళ్ళి గడపడం అనేది పెరుగుతుంది. చూసారా? మొదట్లో మనకర్థం గాదు. నిజంగా మనము ఈ ఆధ్యాత్మిక స్థితిలోనే ఉన్నామా అని మనకనిపించొచ్చు. ఎందుకంటే, దానికి అలాగా ఉన్నాము అని నమ్మడానికి గల సాక్ష్యాలు మనకి ఏదో కొద్దిపాటే ఉండొచ్చు. కానీ, కాలం గడుస్తున్న కొలది, నువ్వు ఉన్నత చైతన్యంలోకి వెళుతున్న కొలది, అప్పుడు మనకు ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుందంట. అంతర్దృశ్యాలు కూడా పెరుగుతూ ఉంటాయట. మనకి లోపల అంతర్దృశ్యాలు. అంటే మనకు ఏ విషయం మీదైనా కూలంకషంగా క్లారిటీ వస్తుంది. అంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది. అంతరంగా. దృశ్య రూపంలో జరగవచ్చు. శ్రవణ రూపంలో జరగవచ్చు. ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్. అలాగే అక్షరాల రూపంలో జరగవచ్చు. చూపు. వాటి యొక్క వాటి యొక్క అంతర కెపాసిటీ పెరుగుతుంది. కంటి చూపు. బయట ఉన్నదే కాకుండా అంతరంగా ఉన్నది కూడా ఈ కన్ను చూసేస్తది. ఒకసారి అక్షరాలు కనబడిపోతూ ఉంటాయి. అలాగే చెవులకు ఏదో ఎవరో శబ్దం చేస్తేనే కాదు. విస్పరింగ్‌లు కూడా మన చెవులకి వినిపించిపోతూ ఉంటాయి. అంటే ఎవరు ఎవరు ఉండరక్కడ. కానీ ఎక్కడో విస్పరింగ్స్ మనకి చెవులకు వినిపిస్తుంది. అంటే ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్ మనకి పెరిగిపోతాయి. అది చెబుతున్నారు. సో, మనము అనుకున్నవి జరగటము, టెలిపతి ద్వారా సంబంధాలు పెరగటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మనం అనుకున్నవి జరుగుతూ ఉంటాయట. టెలిపతి ద్వారా కూడా సంబంధాలు పెరుగుతుంటాయి. టెలిపతి అనేదేంటంటే, ఎటువంటి తంత్రమంత్రాలు వాడకుండా ఆత్మ బంధం అంటారు.
ఆత్మబంధం. అంటే కొన్ని ఆత్మలు వారి మధ్య ఒక బంధం ఉంటుంది. ఇది స్పిరిచ్యువల్ బంధం ఇది. ఏదో మంత్రం చదివి ఎదుటివాడి బ్రెయిన్ రీడ్ చేయడం అట్లా గాదు. లేతే ఎదుటి వాళ్ళ యొక్క మానసిక స్థితిని తెలుసుకోవడం అది కాదు. ఇది అది కొంతమందితో అలా ఉంటుంది టెలిపతి. వాళ్ళకెక్కడో ఏదో అయితే నువ్వేదో అసలు పట్టించుకోకుండా నువ్వేదో వేరే పని చేస్తున్నా కూడా నీకు తెలిసిపోతుంది. అవతల అక్కడ వాళ్ళకేదో అవుతుంది అనేసి. అది టెలిపతి. అది టెలిపతి అంటే. అంతే తప్పించి మన కంటిన్యూయస్‌గా ఏదోటి మననం చేసుకుంటూ అవతల వాళ్ళ యొక్క మన ఎనర్జీస్‌ని మన అటెన్షన్ ఎటు పే చేస్తే ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు చాలామంది. టెలిపతికిను దీనికి అర్థాలు తెలియవు జనాలకి. చాలా మందికి తెలీదు. స్పిరిచ్యువల్ మాస్టర్స్‌కి కూడా తెలీదు. ఇప్పుడు కంటిన్యూయస్‌గా ఎదురు వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎటు అటెన్షన్ పెడితే అటు ఎనర్జీ వెళ్తుంది. అది మనకు తెలుసు ధ్యానం ద్వారా. రైట్? సో, నువ్వు కంటిన్యూయస్‌గా ఒక వ్యక్తి గురించి అలాగా ఆలోచిస్తూ ఉండి, ఆ వ్యక్తి నుంచి నువ్వు ఏదో ఒక సంకల్పంతో ఆ వ్యక్తి యందు నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఎటు అటెన్షన్ పెడితే నీ ఎనర్జీస్ అటు పోతాయి. పోయి వారి యొక్క ఎనర్జీస్ తోటి అది బైండ్ అయిపోతాయి. రైట్? అది టెలిపతి కాదు. అది సంకల్పం అంతే. టెలిపతి ఏంటంటే, నువ్వేమీ పట్టించుకోపోయినా, నీ పని నువ్వు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా సరే, వాళ్ళకేదైనా జరుగుతున్నా, లేతే వాళ్ళు ఏదైనా వాళ్ళ గురించి నీకు ఇండికేషన్ వచ్చేస్తుంది. అది ఆత్మబంధం అంటే. అది టెలిపతి అంటే. కాబట్టి ఇప్పటి నుండే మీతో మీరు ప్రేమగా ఉంటూ, మిమ్మల్ని మీరు అంగీకరించినట్లయితే మీ ఎదుగుదల పెరుగుతుంది. సో, ఇవన్నీ మన ఎదుగుదల పెరగాలంటే ముఖ్యంగా మనల్ని మనం అంగీకరించుకోవాలి. యాక్సెప్టెన్స్. ప్రతిరోజు నేను చెప్తున్నాను యాక్సెప్టెన్స్. చుట్టూ ఉన్న వాటిని యాక్సెప్ట్ చేయడం. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడం. మనం చేస్తున్న పనిని మనం యాక్సెప్ట్ చేసుకోవడం. ఈ యాక్సెప్ట్ అనేది కూడా సెల్ఫ్ లవ్‌తోనే సంబంధం. ఎప్పుడు చూసినా ప్రాపంచికంగా ఎదుటి వారి యొక్క ఇంప్రెషన్ కోసం పరాకులాడడము, లేదు అంటే ఎప్పుడు చూసినా ఏదో ప్రాపంచికపరమైన విషయాలను పొందడానికే మన సమయాన్నంతా వెచ్చించడము, అవన్నీ చేస్తే సెల్ఫ్ లవ్ కాదు. నీ యందు నీకు యాక్సెప్టెన్స్ లేదు. ఎంతసేపు బయట వాళ్ళ యందు యాక్సెప్టెన్సు, బయట విషయాలందు యాక్సెప్టెన్సే తప్ప, నీ లోపలికి ఎటువంటి యాక్సెప్టెన్స్ లేదు అని అర్థము. నీకెప్పుడైతే లోపలకు యాక్సెప్టెన్స్ అనేది లేదో, నువ్వు లోపల నీకంటూ ఒక స్పేస్ నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. అటువంటప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి ఎలా వెళ్తావు? దేవుడనేవాడు లోపలే ఉన్నాడు. ఎక్కడో లేడు గదా! సో, పూర్ణాత్మ లోపలే ఉన్నప్పుడు, వాడికి దగ్గరగా నువ్వు వెళ్ళాలి అంటే, నీకు నువ్వు లోపల స్పేస్ చేసుకోవాలి గదా! అది నువ్వు చేసుకోవడానికి ఇష్టపడనప్పుడు, ఎప్పుడు చూసినా బయటే ఉంటున్నప్పుడు, బయట విషయాల యందే నీకు ఆసక్తి ఉన్నప్పుడు, నీకు అవే నీకిష్టమైనప్పుడు, నువ్వు స్పేస్ ఏర్పాటు చేసుకుంటావు పూర్ణాత్మతో? నువ్వు దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళగలవు? చనిపోయిన తర్వాత నువ్వు వెళ్తావని గ్యారంటీ ఏంటి? నువ్వు బ్రతుకున్నప్పుడే నువ్వు ఏ సాధన చేయనప్పుడు, చనిపోయిన తర్వాత నువ్వు దేవుడి దగ్గరికి ఎలా వెళ్తావు? సో, కాబట్టి ఇవన్నీ ఇది జరగాలి అంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మేము ఆ వర్క్‌షాప్ పెడుతున్నాము. ఫస్ట్ 4 డేస్ బానే వచ్చారు. మరి ఏం జరిగిందో మరి ఒకసారి టైం మారంగానే ఇద్దరు, ముగ్గురు తప్ప ఉండటం లేదు. ఇలా అయితే ఎట్లా ది వి వి వీటన్నిటికి కనెక్టెడ్‌గానే ఉంటాయి మేము చేసే పనులు గూడా. మేము తీసుకునే వర్క్‌షాప్స్ కూడా. ఒక వ్యక్తే కంటిన్యూయస్‌గా వర్క్‌షాప్ తీసుకోలేము గాబట్టి ఎందుకంటే మేమందరం జాబ్స్ చేస్తున్నాము గాబట్టి, ఇట్లాగ మేము ముగ్గురు, నలుగురు ఎవరైతే అవైలబుల్‌గా ఉంటారో అందరం కలిసి చేస్తున్నాం. సో, ఇక్కడవి లేకపోతే వాళ్ళు చెప్పేవి ఇవన్నీ కూడా వింటున్నారు కదా! కేవలము ఆహ్, నా సెషన్స్‌కే రావటం లేదు. వాళ్ళ సెషన్స్ కూడా మీరు వెళ్తున్నారు అందరూ కూడా. సో, అన్నిటికి సరిపడే విధమైన వర్క్‌షాప్సే మేము తీస్తున్నాం. సో, కొంచెము ఐ అండర్‌స్టాండ్ ఎప్పటినుంచో అవే పనులు చేయడంలో ఇండల్జ్ అయిపోయి ఉన్నారు గాబట్టి, సడెన్‌గా మార్చుకోవాలంటే మార్చుకోలేకపోతున్నారు. అదొక కంఫర్ట్ ఏర్పడిపోయింది. కానీ టెంపరరీగా కొద్ది రోజులు ఈ వర్క్‌షాప్స్ ఉండేటప్పుడు కొంచెము ఆ కంఫర్ట్ జోన్ నుంచి రావాలి. మేమే కాదు మా కుటుంబీకులు కూడా ఉన్నారు గదా! వాళ్ళు అడ్జస్ట్ అవ్వరు కదా! అంటే వాళ్ళకి చెప్పుకోవాలి. కొద్ది రోజులే అనేసి. సో, ఇట్ ఈస్ అప్ టు యూ గైస్. ట్రై టు అటెండ్ ద వర్క్‌షాప్స్. సో, ఆధ్యాత్మికంగా ఎదగటం అనేది మిమ్మల్ని మీరు ఇష్టపడటం ద్వారా లభిస్తుందే గానీ, మిమ్మల్ని మీరు తృణీకరించడం ద్వారా జరగదు. ఇప్పుడు నేను చెప్పిందదే.
ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అదే పెర్ఫెక్ట్. ఎప్పుడు కూడా నేను పెర్ఫెక్ట్‌గా ఉన్నానా లేదా? నేను ఆలోచించేది కరెక్టా కాదా? ప్రపంచం అంతా అలా ఉంది. నేను ఇలా ఆలోచిస్తున్నాను. ఇది వాళ్ళు కరెక్టా? నేను కరెక్టా? ఇలాంటి సందేహాలు ఎప్పుడు పెట్టుకోకూడదు. మనం పెర్ఫెక్ట్‌గానే ఉన్నాం. పుట్టిన దగ్గర నుంచి పెర్ఫెక్ట్‌గానే పుట్టాం. కానీ మనకు ద్వంద్వం అనేది ఏర్పడుతుంది. ఈ ద్వంద్వం అనేది కూడా నేచురలే. కానీ మనము మన సాధనతో ఆ ద్వంద్వాన్ని, ఆ ద్వైతాన్ని అద్వైతంలోకి తీసుకురావాలి. ఆ అద్వైతంలోకి తీసుకురావాలంటే నీ ఆత్మ యొక్క సపోర్ట్ నీకు కావాలి. అది నీకు హెల్ప్ చేయకపోతే నువ్వు అద్వైతంలోకి రావు, రాలేవు. ఇంపాసిబుల్ అది. అది. ఆ అద్వైతంలోనే నువ్వు 2 వైపుల నుంచి ఉన్న లాభాల్ని పొందగలవు. మనకి లాభాలు కావాలి గదా! లాభాలు కావాలి అంటే మనల్ని మనం లోపలికి మార్చుకొని తీరాలి. మనకు అద్భుతాలు జరగవు లైఫ్‌లో ఎప్పుడు గూడా. నువ్వే ఒక అద్భుతం అయిపోవాలి. ఒక 5 నిమిషాలు ఈ పని చేయంగానే సడెన్‌గా ఒక అద్భుతం జరిగిపోద్ది సినిమాలాగా. సినిమా అనేది ఏంటంటే సినిమాటిక్‌గా చూపిస్తారది. లేదు అంటే ఇంత ఇట్లా ఏదో కోరిక మాకు ఆ ఫలానా కోరిక ఫలానా చోటుకెళ్తే ఫలానా కోరిక జరిగింది. మాకు తీరింది. లేకపోతే ఇన్ని రోజులు ఈ వ్రతం చేస్తామంటే మాకు ఇది జరిగింది. అక్కడ వ్రతం యొక్క ప్రాసెస్ కాదు మీ కోరిక తీరుస్తున్నది. నీ యొక్క సంకల్పం అక్కడ తీరుస్తుంది. నీ యొక్క సంకల్పం ఏంటి? ఇన్ని రోజులు, ఇన్ని శుక్రవారాలు నేను ఇది చేస్తున్నాను. నా కోరిక ఫలానా ఏదో కోరికుంది. ఆ ఫలానా కోరిక తీరుతుంది అనేటువంటి నమ్మకము, నీ యొక్క సంకల్పముతో నువ్వు అన్ని రోజులు, అన్ని శుక్రవారాలు 3, 5, 7, 10, 21 ఎన్నో శుక్రవారాలు అంత టైం నువ్వు ఆ సంకల్పానికి కేటాయించడం వల్ల, ఆ సంకల్పం సిద్ధిస్తోంది. ఎలా సిద్ధిస్తోంది? మధ్యలో అక్కడ మీడియా ఎవరు? నేచర్. ఆ నేచర్‌కి అలవాటు ఒకటుంది కదా! లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటుంది కదా! నువ్వు ఏది కోరుకుంటే నీకదివ్వడం. కాబట్టి అది నీకిస్తుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఆ ప్రాసెస్ అలా చెయ్యడం వల్లనే నీకా కోరిక తీరిందని నువ్వనుకుంటున్నావు. విచ్ ఈస్ నాట్ ట్రూ. నేను పొద్దున్న లేచాను లక్ష్మీదేవిని ఎవరైనా గూడా. పొద్దున్న లేచాను, తలకు స్నానం చేశాను, ఉపవాసం ఉన్నాను. ఇయన్నీ చేయడం వల్ల నేనింత కఠోరంగా నేనివన్నీ చేయడం వల్ల, నా యొక్క గొప్ప ఇది వల్ల నాకు దేవుడు అనుగ్రహించాడు. నాకా కోరిక తీరింది అంటాం. నువ్వు ఇవన్నీ చేయడం వల్ల గాదు. నువ్వు ఆ సంకల్పం మీద అన్ని రోజులు ఉండడం వల్ల అది మేనిఫెస్ట్ అయ్యిందక్కడ. అదే అక్కడ స్పిరిచ్యువల్ రీజన్ బిహైండ్ థట్. నాట్ దిస్ ప్రాసెస్. నువ్వు పొద్దున 3 గంటలకు లేచిన దానివి నెక్స్ట్ డే నువ్వు 8 గంటలకు లేచినంత మాత్రం చేత నీది ఇక్కడ ఆగిపోదు. నీ యొక్క ధ్యాస శ్వాస మీద ఎలాగైతే మనం ధ్యాస పెడుతున్నామో, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టలేని వారు ఏం చేస్తా చాలామంది వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు. కాల్ చేసి అడుగుతుంటారు. మేము బ్రెత్ మీద మేము కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాం. మేము ఫోకస్ చేయలేకపోతున్నాము అని అడుగుతుంటారు. చాలా సింపుల్ పని. ఎందుకు చేయలేరో నాకు తెలీదు. బట్ నేనేం చెప్తుంటానంటే, మీరు ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడానికి ట్రై చేయండి అంటాను నేను. అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో, ఆ పని మీదే నువ్వు ఫోకస్ చెయి. ఇంక ఇతరత్రా నువ్వు కనెక్ట్ అవ్వద్దు. నీకు శ్వాస మీద ధ్యాస పెట్టడానికి కష్టమైనప్పుడు, ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండమని చెప్తూ ఉంటాను నేను. సో, అలాగా ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటూ ఆ 7 శుక్రవారాలు, 21 శుక్రవారాలు వారు చెయ్యడం వలన వారి కోరిక వారికేం కావాలనుకుంటున్నారో అది మేనిఫెస్ట్ అయ్యింది. అన్ని రోజులు జరిగింది. మేనిఫెస్ట్ అయ్యిందక్కడ. నేచర్ హెల్ప్ చేసింది. ప్రాసెస్ గాదు. సో, ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న తేడాలతోటి మనం కరెక్ట్‌గా అర్థం జేసుకోవాలి. కాబట్టి గొప్ప ఛాలెంజ్ ఏంటంటే వ్యక్తిత్వం జీవితంలో పూర్ణాత్మ యొక్క ఓకే. మన వ్యక్తిత్వం. ఇక్కడ చూసారా? ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే మీ వ్యక్తిత్వం మీ జీవితంలో మీ పూర్ణాత్మ యొక్క పాత్రను సహించదు. ఓకే. వ్యక్తిత్వం. చూసారా? పర్సనాలిటీ. పర్సోనా అంటే అర్థం ఇదొక లాటిన్ వర్డ్ యాక్చువల్‌గా. ఈ పర్సోనా అనేది లాటిన్ వర్డ్. ఈ పర్సోనా అంటే ముసుగు. అందు నుంచి పుట్టిందే ఇంగ్లీష్ వర్డ్ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ అనేది ఎలా డెవలప్ అవుతుంది మనకి? పుట్టినప్పుడు ఏ పర్సనాలిటీ లేదు. ఆకలేసి ఏడవడము తప్ప మనకి ఏ పర్సనాలిటీ లేదు. పుట్టినప్పుడు లేని పర్సనాలిటీ
మనకి తర్వాత ఎలా డెవలప్ అయింది? ఎవరు డెవలప్ చేశారు? నేనంటే ఇదేనండి మేము ఇలాగే ఉంటాం అంటారు. ఏమిటది? ఏమిటా ఇలాగే ఉండడం అంటే ఎవరు నువ్వు? పర్సనాలిటీ అనేది ఎవరు డెవలప్ చేశారు? భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఎవరు? ప్రపంచము, మనుషులు, పెరిగిన వ్యవస్థ, కుటుంబం. మనం ముఖ్యంగా ఏంటి 21, 22, 23 దగ్గర దగ్గర 25 సంవత్సరాల వరకు ఏది నేర్చుకున్నా ఇంట్లో వాళ్ళ నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు, చుట్టాలు, కులము, మన చుట్టూ ఉన్న వాతావరణం, వ్యవస్థ. అనవసరంగా సొసైటీని మనం ఎప్పుడు కూడా బ్లేమ్ చేయొద్దు. ముందు మనం ఒకలాగా తయారయ్యే అప్పుడు మనం సొసైటీలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. మొట్టమొదటి పునాది అక్కడే పడుతుంది. ప్రతిదానికి సొసైటీ వల్ల వీడు పాడయ్యాడు, సొసైటీ వల్ల ఇలా జరిగిందని మన సొసైటీని బ్లేమ్ చేయడానికి లేదు. ముఖ్యంగా నీ కుటుంబమే మొదటి కారణం. ఎందుకంటే అంతవరకు కూడా వాళ్ళతోనే ఉంటుంది అటాచ్‌మెంట్. ఆ తర్వాతే బయటకి అడుగుపెట్టి బయట ప్రపంచాన్ని చూడడం జరుగుతుంది ఏ మనిషి అయినా సరే. సో, కాబట్టి నీ పర్సనాలిటీ అనేది ఎక్కడ డెవలప్ అయింది? నీ ఇంట్లోనే డెవలప్ అయిందక్కడ. నీ ఓన్ మనుషుల మధ్య డెవలప్ అయింది. అది మంచి పర్సనాలిటీయో, చెడ్డ పర్సనాలిటీ వాటెవర్ ఇట్ ఈస్. సో, ఈ పర్సనాలిటీ వ్యక్తిత్వం ఈ జీవితంలో మీ పూర్ణాత్మ యొక్క పాత్రను సహించదు. అంతే కదా! స్పిరిచ్యువల్ కుటుంబాలు కానప్పుడు పర్సనాలిటీని వారికి అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారు. పిల్లలదైనా గూడా, మిగతా ఎవరిదైనా కూడా. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అది స్పిరిచ్యువల్ ఇది కానప్పుడు పూర్ణాత్మకు అనుగుణంగా ఉండదు ఆ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది. సో, అటువంటి పర్సనాలిటీ పూర్ణాత్మ యొక్క పాత్రను సహించదు క్లియర్‌గా ఇచ్చేశారు. పూర్ణాత్మ యొక్క పాత్ర ఏంటి? శాంతిగా ఉండు, అవ్యాజమైన ప్రేమనివ్వు, బ్రహ్మానంద స్థితిలో ఉండు, చిదానంద స్థితికవ్వు, లేకపోతే పీస్‌ని నెలకొల్పు. ప్రతీది కూడా హై వైబ్రేషన్స్ ఉన్న థాట్స్‌నే నువ్వు కలిగి ఉండు. ఆత్మవిశ్వాసము, ఆత్మ దారుఢ్యము, అలాగే ఏమిటిది మనశ్శాంతి, అలాగే ఇవన్నీ ఉంటాయి. కానీ సొసైటీ ఏం చెప్తూ ఉంటుంది? నీ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? చెప్పడం అంటే చూపిస్తూ ఉంటారు. నువ్వు ఏమండి నువ్వు అబ్జార్బ్ చేసుకొని నువ్వు డెవలప్ అవుతుంటావు. వారు ఏడిస్తే ఆ ఏడుపే కరెక్ట్ అనుకుంటావు. ఆత్మ. సో, ఆ ఏడవడం అనేది జీవితంలో అది కామను. అంటే ఆ ఏడుపు అనేది ప్రతి వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి నేను కూడా ఏడవాలని ఆ ఆత్మ దానికి అండర్‌గో అవుతూ ఉంటుంది. కానీ నాట్ ఇన్ రియాలిటీ నాట్. సో, మనము చేసేవన్నీ కూడా యాస్ లాంగ్ యాస్ ఇట్ నాట్ స్పిరిచ్యువల్ అది ఏది కూడా పూర్ణాత్మని యొక్క పాత్రను సహించదు. పూర్ణాత్మ యొక్క పాత్రను కూడా కలిగి ఉండదు. అంటే ఇక్కడేంటి ప్రతి ఏ చిన్నదొచ్చినా దేవుడి మీద ఏడవడం అనేది తప్పు. ఎందుకంటే అంతా కూడా నువ్వు నేర్చుకుంటున్నది, నువ్వు పుణిగిపుచ్చుకుంటున్నది నీలాంటి ఇతర మనుషుల నుండే, నీ కుటుంబం నుండి నువ్వు పెరుగుతున్న వ్యవస్థ నుండే. అటువంటప్పుడు వాటి నుండి నేర్చుకుని నువ్వు బాధలు పడుతుండేటప్పుడు, అదే నిజానికి నువ్వు బాధలు పడుతుండేటప్పుడు, ఏ విధంగా నువ్వు పూర్ణాత్మను బ్లేమ్ చేస్తావు? ఆయన పాత్ర అందులో లేనే లేదుట. ఇక్కడ క్లియర్‌గా రాశారు. ఎందుకు? నీ పర్సనాలిటీ ఎలాగో ఆయన పాత్రను ఒప్పుకోదు గాబట్టి, సహించదు గాబట్టి, ఆయన పాత్ర ఉండదు. మరి అటువంటప్పుడు ఎందుకు దేవుడిని బ్లేమ్ జేస్తున్నావు అని అడుగుతున్నారిక్కడ. సో, ముందుకు సాగకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అనేక కారణాలు చూపిస్తూ ఉంటుంది. ఏంటి చూపిస్తూ ఉంటాయి అనేక కారణాలని? కోపము, ఆత్మన్యూనత, కోపతాపాలు, మిమ్మల్ని మీరు భావించకపోవడము, మిమ్మల్ని మీరుగా భావించకపోవటము. ఇవన్నీ కూడా ఆబ్వియస్‌లీ రైట్. ఇప్పుడు మనల్ని మనము ఒక గొప్పగా ఎందుకు భావించుకోలేము? ఎందుకంటే మనకన్నా మన పెద్దవాళ్ళున్నారు. ఎంతసేపు వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆఖరిన పుట్టిన వాడికైతే వాడిని ముద్దుగా చూస్తారే తప్ప, వాడికి ఏ మాత్రం కూడా డెసిషన్స్‌లో వాడికి ఒక ప్రముఖ పాత్ర ఇవ్వరు. అందరి ఇళ్లలో జరిగేదే అది. ముందు పెద్దవాడు, వాడు సరైన వాడు అవ్వినా, అవ్వకపోయినా ముందు వాళ్లకు ఫస్ట్ పీఠం వేస్తారు. ఆఖరి వాళ్ళు ఇంక అంతే. కానీ వాళ్ళు ముద్దుగా చూస్తారు. అది వేరే సంగతి. ఏదో ఒకటి ఉంటుంది. సో, ఇట్లా అప్పుడు ఆటోమేటిక్‌గా వాడికి తనని తాను అక్కడ ఎప్పుడైతే ఆహ్, ప్లేస్ లేదు అంటే తన నిర్ణయానికి ఎటువంటి గుర్తింపు లేదో, ఇక వాడు నేను సరిగ్గా నిర్ణయించలేనేమో వీళ్ళకి నేను నిర్ణయించగలిగేంత వాడిని నేను కానేమో అనేటువంటి భావనలో పడిపోతాడు. ఎవరు? ఆఖరి వాడు.
ఎందుకంటే వాడికి ఎప్పుడు కూడా వాడికి నిర్ణయించుకోవడానికి ఏమాత్రం ప్లేస్ ఇవ్వకపోవడం వల్ల. సో, కాబట్టి ఇట్లాంటివన్నీ మనకి ఈ కుటుంబ వ్యవస్థల్లోని, మనం పెరిగే వ్యవస్థలో జరుగుతూ ఉంటాయి. సో, అవే కారణాలు పూర్ణాత్మని యాక్సెప్ట్ చేయడానికి అడ్డం పడిపోతుంటాయి అని చెప్పాడు. మీ పూర్ణాత్మ యొక్క శాంతియుతమైన వాయిస్ మీరు విన్నట్లయితే, మీ ఎదుగుదలలో మీరు సరైన మార్గంలోనే ఉన్నారని తెలుస్తుంది అది. ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడో ఒకసారి జీవితంలో ఇవన్నీ తెలుసుకొని, అర్థం చేసుకొని పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు మనం శాంతియుతమైన వాయిస్తో మనం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా పూర్ణాత్మ మళ్ళీ మనతో జత కలుగుతుంది. జత కలిపి తను చేయాల్సినవన్నీ హెల్ప్ చేస్తుంది, తను చెప్పాల్సినవన్నీ మనకి చెప్తుంది అని చెప్పి అంటున్నారు. భావావేశాలకు ప్రేమను, మీ భావావేశాలకు ప్రేమను యాడ్ చేయండి. మీరు ముందుకు వెళ్ళటానికి సుముఖంగా ఉన్నారని మీ వ్యక్తిత్వానికి తెలియపరచండి. మన వ్యక్తిత్వం అనేది ఏ విధంగా డెవలప్ అయింది? కామ, క్రోధ, మోహలోభ, మదమాశ్చర్యాలతోనే మనకు ఇదైంది. ఎందుకంటే వాటితోనే ఫ్యామిలీస్, సొసైటీస్ డెవలప్ అయినది కాబట్టి. రైట్? సో, వాటితో మనం తెలపాల్సింది ఏంటంటే ప్రేమను పంచడమే. మేమిప్పుడు ప్రేమైక జీవులము. ఇప్పుడు కోపమా? నేను ఇక ప్రేమైక జీవిని, ఇక నిన్ను నేను ఆదరించను డైరెక్ట్‌గా చెప్పుకోవాలి. లేకపోతే ఓ అసూయ, నేనిప్పుడు ప్రేమైక జీవిని, అసూయకు అసలు తావే లేదు చెప్పుకోవాలి. అలా అన్నమాట. మీరు మీ పూర్ణాత్మగా మారితే ఎంతో అందమైన ప్రపంచం మీకు అనుభవంలోకి వస్తుంది. ఇదండి విషయము. ఈరోజు మనము ఈ విషయాలు చెప్పుకున్నాం. అంటే ఉన్నత చైతన్యానికి వెళ్తున్న కొద్దీ మనకి షిఫ్టింగ్ ఏ విధంగా ఉంటుందనేది మెయిన్‌గా మీరు చెప్పదలుచుకున్నారు. సో, ఇవన్నిటిని మనం అర్థం చేసుకుంటూ మన లైఫ్‌లోనే ఉన్న ప్రతి ఒక్క చిన్నదాన్ని అర్థం చేసుకొని మనం మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా షిఫ్టింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఎదగడము అంటే స్పిరిచువల్‌గా మనం మారుతూ ఉంటాం. చాలా బ్యూటిఫుల్ బుక్ ఇది. స్పిరిచువల్‌గా అంటే మన ధ్యానం ఒక్కటే చేసేస్తే చాలదు. అది ఇక్కడ చెప్పే విషయం. ఇప్పుడు దీనిపైన ఏదైనా క్వెషన్స్ ఉంటే నన్ను అడగవచ్చు. ఇక్కడ ఆపుదాం మనం ఇక్కడ. చాలా సేపయింది. ఎనీ క్వెషన్స్? ఏవండి సునీత గారు? దేవి గారు? థ్యాంక్ యూ గౌతమి. థ్యాంక్స్ అండి. స్వప్న గారు, లక్ష్మీ బిల్లా గారు అండ్ లక్ష్మి గారు. ఇప్పుడు నో క్వెషన్స్, దెన్ వి విల్ స్టాప్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాము. రేపు కూడా నేనే వస్తాను. గౌతమి గారు, క్వశ్చన్స్ ఏం లేవు కానీ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలండి. ఈ రోజు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఐబ్రోస్ మధ్యలో నొప్పి అనిపించింది ఒక ఓకే. 2 సార్లు. ఓకే. ఇంకా మొన్న పున్నమ మెడిటేషన్ అప్పుడు కొంచెం సేపే ఇట్లా మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఇట్లా అంటే ఇట్లా రౌండ్ స్వర్స్ లాగా ఒక వే ఉంది లైట్ గా. ఆ దూరంగా ఒక ఆకారం ఉంది, మెడిటేషన్ ఫోజ్ లో కూర్చొని ఉంది. ఒక సెకండ్ అట్లా కనిపించిపోయింది అంతే. సో, అదేంటంటే థర్డ్ ఐ యాక్టివేషన్. కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయినప్పుడు మీకు అప్పుడు మీరు దాన్ని రెసిస్ట్ చేయకండి. ఓకే. కానీ నొప్పి అనిపించింది. నొప్పొస్తుంది. ఎందుకంటే మీరు రెసిస్ట్ చేస్తున్నారు. రెసిస్ట్ చేయకండి, యాక్సెప్ట్ చేయండి. మొట్టమొదట థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది నాకు మొదటి నుంచి ఉంది గానీ, ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంటే నా అనుభవం చెప్తున్నాను. అది కొంచెం ఇంకా ఎక్కువగా ఓపెన్ అయ్యేటప్పుడు నేను మొదట్లో భయపడేదాన్ని. ఏమో ఏం జరుగుతుందో ఆ సందేహం కూడా ఉండకూడదు. దాంతో ఏంటంటే వెంటనే ధ్యానంలోంచి బయటకొచ్చేయడము, లేకపోతే భయపడడము, లేకపోతే ఇక్కడ అప్పుడు నొప్పెడుతూ ఉండడము జరిగి ఇదంతా ఇంత నొప్పెట్టేసేదనమాట. కారణం ఏంటంటే రెసిస్ట్ చేస్తున్నాను నేను భయపడడం వల్ల. సో, అందువల్ల అది ఎక్కువవుతది. ఇప్పుడు ఏంటంటే ఏమీ కాదు. చాలా చల్లటి భావన అది. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఓకే. మీరు రెసిస్ట్ చేయవద్దు. రెండవదేంటంటే మీకట్లా మెడిటేషన్‌లో మీరు ఎప్పుడైతే థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది జరిగిందో, మీకు ఇప్పుడు మన చుట్టూ కూడా ఇప్పుడు మనం చేసే మెడిటేషన్‌లో పౌర్ణమి ధ్యానంలో కూడా ఎప్పుడైతే పౌర్ణమి ధ్యానం చేస్తున్నారో, లేపోతే ఇప్పుడు మన మెడిటేషన్‌లో ఎప్పుడైతే మనం కూర్చున్నామో, మనతో పాటు మనకి ఇన్విజిబుల్‌గా ఉండే గురువుస్ కూడా మనతో ఉంటారు. ఎందుకంటే వాటిని కూడా మనం ఆహ్వానిస్తున్నాం గాబట్టి. లైట్‌తో పాటుగా, ప్రాణశక్తితో పాటుగా డివైన్ గురువుస్‌ని, ఏంజెల్స్‌ని వీళ్ళందరిని కూడా ఆహ్వానిస్తున్నాం గాబట్టి, వాళ్ళందరూ కూడా మనతో కలిసి మెడిటేషన్‌లో ఉంటారు. మనకు తెలీదు. ఓకే. సో, కాబట్టి మీరు ఎప్పుడైతే థర్డ్ ఐ అనేది యాక్టివేట్ అయిందో, మీరది చూడడం మొదలుపెడతారు. ఆయన ఒకసారి అలా కనిపించారు. అంటే మీ యొక్క కెపాసిటీ జస్ట్ ఒక సెకను మాత్రమే అతన్ని చూడడానికి సరిపోయింది. మీరింకా ధ్యానం పెంచుకుంటూ, ధ్యానాన్ని
చేస్తూ ఉండి మీరు ఓపెన్ మైండెడ్తో ఇప్పుడు నేను చెప్పిందంతా అదే. ఓపెన్ మైండెడ్తో ఆధ్యాత్మికంగా మీరు మారుతున్న కొలది ఇంకా ఎక్కువసేపు ఆస్ట్రల్ మాస్టర్స్నే కాదు, గురూస్నే కాదు, ఏంజల్స్ని కూడా మీరు చూడడం మొదలు పెడతారనమాట. తర్వాత ఇంకా మీరు స్పిరిచువల్గా మారుతున్న కొద్దీ మీరు ఏంజల్స్తో మాట్లాడతారు. వారు మీతో మాట్లాడతారు. వారు మాట్లాడేది మీకు వినపించడానికి కూడా మీకు ఎనర్జీ కావాలి. కావాల్సినంత ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఒక సెకను ఆ గురువుని చూసారు మీరు. మనతో పాటు అక్కడ మెడిటేషన్‌లో ఉన్న గురువుని. అంతవరకే ఇప్పుడు. మీరు ఇంకలాగే మీరు ముందుకెళ్ళండి. ఈ మార్గాన్ని వదిలి బయటికి వెళ్ళిపోకండి. ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుందంటే మీలో వచ్చే మార్పులు మీరే చెప్తున్నాను కదా! బ్రహ్మానంద స్థితికెళ్తారు మీరు. ఆ బ్రహ్మానంద స్థితికి వెళ్ళినప్పుడు మీరు ఆ పూర్ణాత్మతోనే కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇంకా అసలు మీకు ఏ బాధ ఉండదు. అనారోగ్యం గానీ, లేకపోతే ఎటువంటి బాధ పెట్టే విషయాలకు గానీ, దేనికి కూడా అసలు మీ వరకు మీ దారిలోకి రావన్నమాట అవి. అవొచ్చినా అలా వెళ్ళిపోతాయి అంతే. ఉంటాయి అవి ఎక్కడికి పోవు. అలా వస్తే అలా వెళ్ళిపోతాయి. మీరు ఎఫెక్ట్ కారు. ఇట్లాంటివి ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇట్స్ వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ మేడం షేరింగ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. సో, మేడం యూ ఫర్ ద ఓకే ట్రాక్. అండి. థ్యాంక్ చెప్పండి యూ. సుధీర్ గారు. యాహ్! మేడం నేను చెప్పండి. మేడం అది బాబు వాడు చేస్తున్నాడు కదా వాడికి అలాగ అయ్యింది మేడం. అంటే అక్కడే బ్లూ కలర్ లా కనిపించి ఎప్పుడు చేసినప్పుడు అవుతే అది పెయిన్ లాగా వచ్చి వెంటనే లెగిసిపోతున్నాడు భయపడి. ఇప్పటి వరకు చెప్పాను కదా! అదే చెప్పండి. చాలా చేయొద్దని. మీ బాబుకి మీరు పిల్లల దాంట్లో మీరు పెట్టండి మీరు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు చాలా ఇప్పుడు. అంటే మా దగ్గరికే పంపించాల్సిన అవసరం ఏమి లేదు. మీ ఇష్టం గానీ, బట్ ఎక్కడ ఎవరు మెడిటేషన్స్ పిల్లలకి తీసుకుంటున్నా వాళ్ళ దానికి పంపించండి మీరు. ఇట్ వుడ్ బి గుడ్. ఆహా! మనది అలా కాదు. గ్రూప్ చెప్పండి. లో ఏమి కాదు. అంటే ఇలా తెలుసు కదా మేడం. మేము ఊరికి గట్టా వెళ్ళాం కదా. మామూలుగా యోగాలో జాయిన్ చేశాను కదా. అప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తో పాటు హ్మ్. అది ప్రాణాయామం చేసినప్పుడు ఆటోమేటిక్ మనం మెడిటేషన్ స్టేజ్కి వెళ్తాం కదా. అలా చేసినప్పుడు అలాగా అవుతుంది. అయిందా? ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. మంచిదే అది. ఎందుకంటే పిల్లల ఎనర్జీ అంతా ఒకలా ఉంటుంది. పెద్దవాళ్ళ ఎనర్జీ ఒకలా ఉంటుంది. సో, పిల్లల ఎనర్జీ ఉన్నప్పుడు వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇట్ వుడ్ బి గుడ్. పిల్లల దానికి వెళ్తే ఇట్ వుడ్ బి గుడ్. మంచిదే. ఎనీవే దట్స్ రియల్లీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్ టు కుషాల్. వెరీ గుడ్. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయండి? నో మేడం. యాహ్! థాంక్ యూ వెరీ మచ్. మీరు రండి. మీరొచ్చేసారా ఇంకా? బ్యాక్ టు హోమ్? వచ్చేసాను. వెరీ గుడ్. ఓకే. దెన్ సీ యూ టుమారో అగైన్. సో, రేపు మళ్ళీ మనం కలుద్దాము ఇదే టైంకి. ఆల్‌రైట్. థాంక్ యూ సో మచ్.